మేడం, ఉమెన్స్ డే సమీపిస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి కాన్సన్ట్రేషన్ ఒక కామన్ ఉమెన్ పై. ఆమె కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా రీసెంట్లీ కాంగ్రెస్ అధిష్టానం నియమించారు. ఎన్ ఆర్డినరీ ఉమెన్ ఇన్ ఆన్ ఎక్స్ట్రాడినరీ వే. అసామాన్యురాలుగా సామాన్యురాలు. ఆమె చూడ్డానికి వెరీ సింపుల్ సిటీని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. గాంధీయిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. తుది శ్వాస విడిచేంత వరకు గాంధీ అహింస విధానాన్ని మాత్రమే ఫాలో అవుతాను ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉంది. ఆమె జస్ట్ ఒక బ్యాగు, 2 జతల బట్టలు, ఒక చెప్పులు మాత్రమే. వస్తూ ఆమె ట్రైన్లో వచ్చింది. ఊబర్ వెహికల్ ఫాలో అవుతుంది. ప్రభుత్వ అతిథి గృహంలో మాత్రమే ఉంటుంది. మరి ఉమెన్స్ డే నాడు ఆ ఆర్డినరీ ఉమెన్ గురించి, మీనాక్షి నటరాజన్ గురించి మీరేమంటారు? ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మహిళలందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఈ సందర్భంగా మనమందరం కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే చెప్పారు, సాధారణంలోనే అసాధారణం ఉంది అని చెప్పేసి. అంటే సింపుల్ సిటీ కాదండి, సింపుల్లోనే చాలా బిగ్గెస్ట్గా తన ఆలోచనలు, తన ఆలోచన విధానము, అంటే ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక చేంజెస్ని తీసుకురావాలన్న ఒక సంకల్పము. తర్వాత ఏంటి అని అంటే మహిళలందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఎన్నో అవకతవకలు మహిళలు ఎదుర్కోవడం జరుగుతుంది. మరి అట్లాంటి అవకతవకలని ఎదుర్కోకుండా మరి ఈ విధానంలో మహిళలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మరి వాళ్ళ బిహేవియర్ని మలుచుకోవాలి, అంటే వాళ్ళ జాబ్ రీత్యా కావచ్చు, తర్వాత బిజినెస్ రీత్యా కావచ్చు, తర్వాత హౌస్ వైఫ్గా ఎన్నో బాధ్యతలను నిర్వర్తించుకునేటువంటి మహిళ మరి మీనాక్షి నటరాజన్ గారిని మరి ఫాలో అవుతూ వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మరి సమాజంలో మరి వారు చూపిస్తున్నటువంటి ఒక మార్పును అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇంకా మహిళలు చాలామంది ఉన్నారండి. సుధామూర్తి గారు ఎంత సింపుల్గా ఉంటారో మనందరికీ తెలుసు. మరి వారు తర్వాత మరి మా అందరికీ ఆదర్శమైనటువంటి సావిత్రిబాయి పూలే ఏంటంటే మరి మహిళలకు చదువు అక్కర్లేదు అని అనుకున్న టైం లోపల ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడుతూ మరి మహిళలందరినీ గ్యాదర్ చేసి తను ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్, ఒక ఇంట్రెస్ట్ని కల్పించి మరి ఒక చదువు అనేది విమెన్కి ఎంత ముఖ్యమో తెలియజేసే విధంగా సావిత్రిబాయి పూలే గారు మరి ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్నాము అని చెప్పుకోవడానికి మేడమే మరి మా అందరికీ కూడా ఫస్ట్ విమెన్ టీచర్గా మరి మేమందరం కూడా మేడంకి మరి ఉమెన్ టీచర్ అండ్ ప్రిన్సిపల్గా మరి సావిత్రిబాయి పూలే గారిని మేమందరం కూడా రెస్పెక్ట్ ఇస్తూ స్ఫూర్తిగా తీసుకుంటూ మరి మేము ఇక్కడ ఉన్నాము అని అంటే మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇక్కడ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఫస్ట్ విమెన్ ప్రిన్సిపల్గా జ్యోతి మేడం ఉన్నారండి. ఇది మా అందరికీ కూడా చాలా గర్వకారణము. ఈ మాట చెప్పేటప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే విమెన్ ఎంపవర్మెంట్. మా జ్యోతి మేడం, మా ప్రిన్సిపల్, మా మేడంలో మేము చూసుకోవడం జరుగుతుంది. మేడం మరి చాలా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎన్నో చాలా యాక్టివిటీస్ కూడా చేపిస్తూ చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇది మేమైతే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టము. మంచి ఒక అడ్మినిస్ట్రేషన్లో మేము ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మరి ఇలా స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ కూడా ముందుకు మరి అభివృద్ధి దిశలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.